హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. మరి ఈ రోజు మార్నింగ్ 6 o'clock నుంచి మన ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంటి పైన, అలానే మైత్రి మూవీస్, అలానే మ్యాంగో మీడియా మీద కూడా ఐటీ రైట్స్ అనేవి జరుగుతున్నాయి. మరి దీని గురించి చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ బతుల ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫస్ట్ ఈ ఐటీ రైట్స్ కన్నా ముందుగా మీరు ఏదైనా సరే చాలా నిర్భయంగా చెప్పేస్తారు కాబట్టి మీరు ఇండస్ట్రీలో చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ కూడా. సో మీరు ఏమనుకుంటున్నారు అసలు ఐటీ రైట్స్ గురించి? మామూలుగా ముక్కుబడిగా జరుగుతుంటాయి అంతే. ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు మేము ఉండాము అని చెప్పుకోవడానికి ఇలాంటి ఐటీ రైట్స్ జరుగుతుంటాయి. గతంలో కూడా మహర్షి సినిమా టైంలో జరిగినాయి ఆయన మీద. దిల్ రాజు అంటే చాలా వాళ్ళ మీద జరిగినాయి, కానీ ఈ దిల్ రాజు మీద జరిగితే ఆయన చాలా క్యాజువల్ గా తీసుకున్నాడు. మామూలే వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. అంటే ఏం సార్, ఇప్పుడు నెగిటివిటీ నుంచి పాజిటివిటీ ఫేమ్ వస్తుంది మనకి అని చెప్పేసి అని ఇదంతా ఒక డ్రామా అంటారా? డ్రామా ఏం కాదు, వాళ్ళు ఐటీ వాళ్ళు వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి వస్తారు అని అర్థమైంది. ఇంతకాలం మేము చూసినట్టే ఎవరి మీద ఆయన ఐటీ రైడ్ చేసినప్పుడు ఏదో ఒకటి దొరుకుతుంది కదా. దొరికితే వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి వాళ్ళ మీద ఫైన్ వేసిన దాఖలాలు ఒకటి కూడా లేదు ఇప్పుడు దాకా. ఎవరి మీద జరగలేదు ఐటీ రైడ్ అని. ఆ రోజు హైప్, ఈ రోజు కూడా ఎందుకు హైప్ వచ్చింది? ఈ రోజు ఏం న్యూస్లు ఏం లేవు. ఐటీ రైడ్ అయినప్పటికీ అందరు కెమెరాలు వేసుకొని అందరు వాళ్ళ దిల్రాజు కూతురు ఇంటికి, దిల్రాజు ఇంటికి, వాళ్ళ తమ్ముడు శిరీష్ ఇంటికి, వాళ్ళ బంధువుల ఇంటికి అందరూ వెళ్తున్నారు. అవును. అంటే ఎలా అంటే చూడడానికి ఎలా ఉందంటే, ఇప్పుడు పండగ మామూలుకి వస్తూ ఉంటారు కదా, వీళ్ళ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా మనకి డబ్బులు వస్తాయి అని ఎలా అయితే వాళ్ళకి నోటెడ్ ఉంటుందో, అంటే దిల్ రాజు మూవీ తీసిన ప్రతిసారి కూడా వీళ్ళ ఇంటికి వచ్చే ఐటీ రైట్స్ పేరుతో మనం ఏదో హడావిడి చేసేస్తే మనకి బ్యాక్ ఎండ్ రావాల్సిన డబ్బులు వచ్చేస్తాయి అని ఏమైనా నడుస్తున్నాయి అంటారా? అంటే అవన్నీ మనం చెప్పకూడదు, కానీ కొన్ని ఉంటాయి. కొన్ని మామూలు ఏ శాఖకు పోయేటి ఆశ, పోలీస్ శాఖకు ఐటీ వాళ్ళకు అవన్నీ ఉంటాయి. ఇంకొక ఆయన కామెడీ చేశాడు, వాళ్ళ 60 టికెట్లు అడిగితే మేము 30 ఇచ్చామని మా మీద దాడి చేశాడు అని. అంటే ఇది ప్రజల్లో కూడా దాని మీద అంత పెద్దగా ఎఫెక్ట్ ఏం లేదు. అది కాకుండా ఇప్పుడు ఏమైందంటే ఈ మోడీ ఇది నోట్స్ దీన్ని వచ్చిన తర్వాత బ్లాక్ మనీ అనేది దాదాపు కనుమరుగైపోతుంది. ఇప్పుడు హీరోలకు ఇచ్చే రెమ్యునేషన్ కానీ, హీరోయిన్కి ఇచ్చే రెమ్యునేషన్ కానీ, టెక్నీషియన్కి ఇచ్చే అంత వైట్ మనీనే, బ్లాక్ అంటూ ఏం నడవట్లేదు. మరి ఎక్కడి నుంచి పట్టుకుంటారు వీళ్ళు? ఇప్పుడు రికార్డెడ్ గా అన్ని ఉంటాయి కదా. ఇప్పుడు పలానా వాళ్ళకి వాళ్ళ ఎంత ఇచ్చాం, వీళ్ళకి ఇంత ఇచ్చాం, వాళ్ళకి ఇంత ఇచ్చాం అని ఉంటుంది. అసలు ఐటీ రైట్ జరపాల్సింది వీళ్ళ మీద కాదు, హీరోల మీద. అల్లు అర్జున్ 300 కోట్లు తీసుకున్నాడు అంట సినిమాకు. అందరూ 100 కోట్లు ఉండాలి. అరే ఇవన్నీ ఏం చేస్తున్నారు, మీరు సరిగ్గా కడుతున్నారా లేదా? గతంలో ఏం జరిగేది, ఎవరో ఇప్పుడు నాగార్జున సంవత్సరానికి ఒకరిని టార్గెట్ చేసి వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పించేవాళ్ళు. ఏమని, నాగార్జున ఈసారి ఐటీ కట్టాడు, మీరు కూడా కట్టండి అని పబ్లిసిటీ చేసుకునేవాళ్ళు. అందులో భాగంగా ఇది కూడా ఉంటుందని నేను అనుకుంటున్నా అంతే. ఓకే. అంటే ఈ టైంలో ఎక్కువ లాభపడే వాళ్ళు ఎవరంటారు? సిఏ, చార్టెడ్ అకౌంటెంట్స్, వాళ్ళ పర్సనల్ లాయర్స్ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇంటర్ఫియర్ అయ్యి బ్యాక్ ఎండ్ సర్ది మనిగేలాగా చూస్తారంట కదా. అంటే మనం లీగల్ విషయాలు మాట్లాడకూడదమ్మా. మనం ఎంతసేపు ఇప్పుడు దిల్ రాజు 3 సినిమాలు అంటే 2 సినిమాలు ప్రొడ్యూసరు, ఒక సినిమా ఏమో తెలంగాణ డిస్ట్రిబ్యూట్ చేశాడు, డాకు మహారాజ్ అని. అంటే ఇప్పుడు మీడియా వస్తున్న కథనాలు ఏంటంటే ఈ వీటల్లో ఎక్కడ అవకతవకలు జరిగాయి, సరిగా ఐటీకి కట్టలేదు. ఇప్పుడు నిన్ననే దిల్ రాజు ఏం చెప్పాడు, 100 కోట్ల షేర్ వచ్చింది అన్నాడు. గ్రాస్ 200 కోట్లు వస్తే గానీ 100 కోట్ల షేర్ రాదు, సగానికి సగం కదా. అది నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ తెల్లారి ఐటీ రేట్ జరిగింది. ఇంకొక కీలకమైన అంశం ఉంది ఇక్కడ. వీళ్ళు ఎప్పుడో ప్రకటించుకున్నారు నిర్మాతలు, ఇప్పుడు మాకు ఇంత వచ్చింది అని చెప్పడము ఇది వ్యాపారపరమైన ప్రకటనే, కానీ అందులో ఒరిజినాలిటీ ఉండదు, లెక్కలు వేరే ఉంటాయి. మేము హైప్ కోసం సినిమా బాగా ఆడుతుంది, ఇంకా ప్రేక్షకులు రావాలి, అసలు ఇది ఇంత కలెక్షన్ చేసిందంటే ఏముందో అని వచ్చి చూస్తారు కదా అనే ఉద్దేశంతో అదొక ఉంది, అదొక స్ట్రాటజీ. అయినా ఎవరి పోయి వాళ్ళే తవ్వుకుంటారు అన్నట్టు ఆయన చెప్పుకోవడం వల్ల తెల్లారి రైట్స్ స్టార్ట్ అయ్యాయి అంటారా? అది యాదృచ్ఛికంగా జరిగింది అంతే. అంతేనా? అంటే ఒక నైట్ ఇదంతా ప్లానింగ్ ఉంటుంది కదా ఐటీ వాళ్ళకు. కొన్ని రోజులుగా అబ్జర్వ్ చేసి అసలు లోటుపాట్లు ఏముంటాయి, ఎక్కడెక్కడ ఎవరెవరు అన్ని సర్వే చేసి వాళ్ళు వస్తారనమాట. ఇప్పుడు 55 మంది వీళ్ళు ఎవరైతే దిల్ రాజు, వాళ్ళ కూతురు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ బంధువులు, ఇంకా ఆయన వ్యాపారంలో పాలు పంచుకుంటున్న భాగస్వాములు, వీళ్ళందరి మీద ఒకటే రోజు ఒకటే టైంలో జరగాలి కదా. 1 గంట అయినా మారుస్తారు కాబట్టి ఇంత ప్లానింగ్ జరగాలంటే ఒక రోజు ఒక నైట్ లో కాదు కదా,
ఒక వారం ముందు నుంచో 10 రోజుల ముందు నుంచో ప్లాన్ చేసుకొని దాడి చేసింటారు అంతే. మొత్తం 55 రైడ్ టీమ్స్ దిగారు ఇందులోకి అని చెప్పేసి అని అంటున్నారు. ఎంతవరకు నిజం సార్ ఇది? మీడియాలో వస్తుంది అంతే. వాళ్ళు ఐటీ వాళ్ళు మేము దాడి చేస్తున్నాం అని కూడా ఎవరు ప్రకటించలేదు. మీడియాలో వస్తున్న కథనాలు ఇవన్నీ. 55 మంది టీం వీళ్ళకి చెప్పారా మీడియాకి వచ్చి మేము 55 మంది టీములు వచ్చి చేసామని? వీళ్ళు ఊహించారనమాట. 55 మంది టీములు వచ్చాము. మరి 55 స్పాట్లు చెప్పడం లేదు కదా, 4 చెప్తున్నారు కదా. దిల్ రాజు ఇంట్లో, కూతురు ఇంట్లో, శ్రీశ్రీ వాళ్ళ ఇంట్లో, ఇంకా ఎవరో ఎవరు అనేది కూడా స్పష్టత లేదు, చెప్పట్లేదు. వాళ్ళు ఏం ప్రకటించలేదు ఇప్పటి వరకు. మామూలు ఎన్ని ఐటీ దాడులు అనేది మామూలు సర్వసాధారణం అంతే. అవును సార్, అంటే ఐటీ రైట్స్ జరిగినప్పుడు ఫైన్ అనేది వేస్తారు, సంథింగ్ ఏమో ఉంటాయి కదా వీళ్ళకి. ఇప్పటి వరకు లేవు కదా. ఎందుకు ప్రతిసారి దిల్ రాజు గారి పేరే ఎక్కువ వినిపిస్తుంది దీంట్లో? అంటే ఆయనే కదమ్మా ఎక్కువ సినిమాలు తీసేది. అలా అంటారా? దిల్ రాజు ఇప్పుడు సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో 3 సినిమాలు ఆయనదే, 3 ఉంటే 3లో ఆయన ప్రమేయం ఉంది. అవును, సంక్రాంతికి వస్తున్నాము ఆయన సినిమానే, అది రామ్ చరణ్ది ఆయన సినిమానే. ఈ డాకు మహారాజు తెలంగాణ డిస్ట్రిబ్యూటర్. మరి ఆయన కాకుండా ఎవరి మీదకి పోతారు? కానీ ఎంత వెళ్ళినా గానీ ఒక ఫైన్ లేదు, వాళ్ళు అక్కడ దొరికేవు. దిల్ రాజు చాలా క్యాజువల్ గా చెప్పాడు ఇంతకుముందు, వచ్చారు వెళ్ళారు మామూలే అన్ని అని. అయితే ఈ పాటికి దిల్ రాజు వచ్చి నా మీద అన్యాయంగా దాడి చేశాడు, నా దగ్గర ఏం లేదని చెప్పాలి కదా. ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా మీడియాకు తెలియదు, ఎవరికి తెలియదు. అట్లా నడుస్తా ఉంది. అంటే ఇప్పుడు మనం ఈవినింగ్ లోపు ఈ హడావిడి అంతా పోతుందంటారా? పోతుంది, ఏం కాదు. కంక్లూజన్ ఏం వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఏం దొరకదు, క్లీన్ చిట్ అని చెప్తారు. అంటే ప్రతి సంవత్సరం లాగానే డ్యూటీ చేసి వచ్చేసాము అంటారు. అంటే ఇప్పుడు 100 కోట్లు వ్యాపారం చేసేటప్పుడు వాళ్ళ భద్రతలో వాళ్ళు ఉంటారు. తీసుకొచ్చి బ్యాగులు తీసుకొచ్చి బాత్రూమ్ లో పెట్టేసి అటేముండదు కదా. ఇప్పుడంతా ఆన్లైన్ బ్యాంకింగ్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కాబట్టి బ్లాక్ మనీ కట్టలు దొరికే అవకాశం ఏముండదు. వస్తారు, హార్డ్ డిస్క్ తీసుకుపోతారు అని. నువ్వు పెట్టిన నువ్వు 10 పైసలు పెట్టావు, 20 పైసలు లెక్క చూపించేటాడు. వాళ్ళకు ఉంటారు కదా అకౌంటెంట్స్, వాళ్ళు సిఏలు, వాళ్ళందరూ ఉంటారు కదా, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. అంత బిజినెస్ చేసేవాడు ఏందిలే అనే నిర్లక్ష్యంగా అయితే ఉన్నాడు కదా. నార్మల్ మనిషి ఇప్పుడు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి పెట్టుకునేటప్పుడు 100 కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్న వాళ్ళు ఎన్ని ప్లాన్లలో ఉంటారు. అంటే ఉండొచ్చు లాభాలు చూపించకుండా అవన్నీ ఉండొచ్చు, అవన్నీ జాగ్రత్త లేకుండా అయితే ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి ఇది ఏదో అలా పబ్లిసిటీ అనుకోండి, ఇది ఒక పబ్లిసిటీ. పండక్కి ప్రతిసారి చుట్టం చూపు వచ్చి వెళ్ళినట్టు ఐటీ రైట్స్ వచ్చి వెళ్తున్నారు కాబట్టి ఇంకా దాంట్లో ఇంకా జాగ్రత్తలు తీసుకుంటారు. అంత గొప్పలు చెప్పుకుంటే సినిమా ఇండస్ట్రీ కదా, మాకు అంత వచ్చింది, ఇంత వచ్చింది, ఇంత వచ్చింది, ఎంత వచ్చింది అనేది మనకి తెలియదు. అవును సార్. ఒక ఆయన ప్రొడ్యూసర్ ఉన్నాడు, బిచ్చగాడు అనే సినిమా తీసాడు, కొన్నాడు ఆయన. కొడితే దానికి 40 కోట్లు వచ్చింది కలెక్షన్, ఆయనకు 5 పైసలు రాలే. ఆయన పాత అప్పులు అన్ని పోయినాయి. ఓహో, అప్పులు క్లియర్ అయిపోయాయి. అప్పులు క్లియర్ అయిపోయినాయి. ఇట్లాంటివి ఉంటాయి. అందరూ 40 కోట్లు వచ్చినాయి వెనకన్నారు. తీరా చూస్తే ఏం రాలేదు, ఆయన చేతికి వచ్చింది పావులా లేదు పాపం. పాత సినిమా ఇండస్ట్రీలో అప్పులు ఏదో డిస్ట్రిబ్యూషన్ వాళ్ళతో చాలా సినిమాలు తీయడం పోవడం అదంతా అట్టున్నది, అదంతా కరిగిపోయింది అంతే, అప్పు తీరింది. ఇలాంటివి కూడా ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో. ఓకే సార్, అయితే మరి ఐటీ రైట్స్ లో ఈవినింగ్ వరకు అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దాము. సాయంత్రం 100 ఉంటాయి కదా, ఏమీ జరగదు. వచ్చారు, వెళ్ళారు, హార్డ్ డిస్క్ తీసుకువెళ్ళారు, వాళ్ళని చేశారు. ఏమైనా దొరికితే అరెస్ట్ చేసి తీసుకోవాలి కదా, ఇంత దొరికింది మరి పద అని. అసలు దిల్ రాజు అనే అతను పక్కా ప్లానింగ్ ఉన్న మనిషి, ఒక్క పైసా దుబారా చేసే వ్యక్తి కాదు, అన్ని పక్క ప్లానింగ్తో ఉంటారు. అసలు చిన్న స్థాయి నుంచి ఏదో డబ్బింగ్ సినిమా, రీమేక్ సినిమాల స్థాయి నుంచి ఇంత స్థాయికి దిగి ఫిల్మ్ ఛాంబర్లో రకరకాల పోస్టులు చేశాడు ఆయన. ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్, గవర్నమెంట్ అతన్ని ఎఫ్డిసి చైర్మన్ గా నిర్మించింది. మరి అంత జాగరూకతతో ఉండడు, మనమే కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆయనకే లేదు కంగారు మనకి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదండి. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీ ఉద్దేశం ఏంటి అనేది కింద కామెంట్స్ లో తెలపండి. అలానే ఐటీ రైట్స్ ఈవినింగ్ వరకు అసలు ఏం జరుగుతుంది అనే ఇంకా అప్డేట్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే స్టే ట్యూన్ టు సోషల్ పోస్ట్.